Namaste. Thyroid imbalance, mood swings, abnormal fatigue, stress, depression, sleep imbalances, దానివల్ల వచ్చే puffy eyes, under eye dark circles, skin concerns, and irregular menstrual cycles, irregular periods, and fertility concerns, pre and post menopausal concerns, ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగే కొలాటరల్ డ్యామేజెస్ బాడీకి. అండ్ మరీ బాధాకరమైన విషయం ఏంటంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వన్స్ మీకు వచ్చింది అంటే ఇంకెప్పటికీ ఇట్స్ అ క్రానిక్ డిసీజ్, ఇంకెప్పటికీ మీరు మందులు వేసుకుంటూనే ఉండాలి అని చెప్పటం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు వేకప్ ఎవ్రీ సింగిల్ డే టు అ పిల్. అండ్ ఇది డెఫినెట్లీ ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఎవ్రీ మార్నింగ్ ఏదో ఒక రెగ్యులర్గా ఫుడ్ తిన్నట్టు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది ఆన్ కంపల్షన్ ఒక పిల్తో డే స్టార్ట్ చేయటం అనేది. సో ఇన్ అ వే వాట్ మోడర్న్ సైన్స్ టెల్స్ యూ ఈజ్ రైట్. ఎందుకు అంటే ఎవ్రీ సింగిల్ డే మనం పిల్ వేసుకున్నా సరే మనం వేసుకున్న ఆ మెడిసిన్ ఏదైతే ఉందో అది గ్లాండ్ మీద, థైరాయిడ్ గ్రంథి మీద ఫంక్షన్ చేయదు. కానీ థైరాయిడ్ రిలీజ్ చేసే హార్మోన్ మీద, ఆ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ మీద ఈ T3, T4 మీద పనిచేస్తుంది. ఈ T3, T4 ఏంటి? T3 and T4 are those two hormones which tell you the functioning of the thyroid gland. అంటే T3 and T4 హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యాయి అవసరానికి మించి, బాడీకి మన శరీర అవసరాలకు మించి ఎక్కువగా రిలీజ్ అయ్యాయి ఆర్ తక్కువగా రిలీజ్ అయ్యాయి అంటే అప్పుడు దీన్ని హైపర్ అండ్ హైపో థైరాయిడ్ కింద కన్సిడర్ చేస్తాము, నార్మల్ ఫంక్షనింగ్ కాకుండా. సో వీటికి మనం ఎవ్రీ సింగిల్ డే తక్కువ రిలీజ్ అయితే మనం దానికి బ్యాలెన్స్ చేయడానికి కొంచెం థైరోనామ్ తీసుకోవడం, ఆర్ ఎక్కువ రిలీజ్ అయితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక కెమిస్ట్రీ యాడ్ చేయడం జరుగుతుంది పొద్దున పూట. ఎందుకంటే మిగతా గ్లాండ్స్ కూడా ఇలాగే ఒకవేళ మాల్ ఫంక్షన్ చేసిన సర్టన్ హార్మోన్స్ కొంచెం అటు ఇటుగా రిలీజ్ అయినా కూడా దాని డ్యామేజ్ హెవీగా కనపడకపోవటానికి మేజర్గా రీజన్ ఏంటంటే 75% ఆఫ్ యువర్ other hormonal functionalities in the body are in a way affected or in a way impacted by your thyroid gland functioning. So అందువల్ల మనకి క్యాలిబ్రేషన్స్ తప్పి బాడీలో బోల్డ్ అన్ని డిఫరెన్సెస్, సింటమాటిక్ రిప్రజెంటేషన్స్ టకటక కనిపించడం అండ్ ఫర్టిలిటీ కన్సర్న్స్ దాకా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు డాక్టర్స్ ఇమీడియట్లీ పుట్ యూ ఆన్ అ పిల్, irrespective of what it is, ముందు పిల్ తీసుకుంటారు. సో దట్ ఈస్ అన్ ఇమీడియట్ మెడికేషన్ టు ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఓవర్ టైం మనం లైఫ్ అంతా మెడికేషనే కంటిన్యూ చేయాలి అనేది ఇట్స్ నాట్ అ మ్యాండేట్. దానికి ఈవెన్ మీ డాక్టర్స్ కూడా అదే చెప్తారు మీకు. మైండ్ యూ, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వచ్చినా మెడికేషన్ వాడద్దు అని నేను చెప్పట్లేదు. మెడికేషన్ స్టార్ట్ చేయటం ఈజ్ అ మ్యాండేట్. ఎందుకంటే ఆ క్యాలిబ్రేషన్ తప్పటం వల్ల, ఆ క్యాలిక్యులేషన్ తప్పటం వల్ల బాడీలో మిగతా ఫంక్షనాలిటీస్ కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఇమీడియట్లీ స్టార్ట్ విత్ అ పిల్. కానీ ఓవర్ టైం దాన్ని సెట్ చేసుకోవాలంటే మనకు డాక్టర్స్ అయినా చెప్పేది అదే, లైఫ్ స్టైల్ సెట్ చేసుకోండి, డయట్ సెట్ చేసుకోండి, రైట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యువర్ బాడీ చేయండి. యాజ్ యూ కీప్ కమింగ్ ఫర్ ద టెస్ట్ మేము we might be able to reduce the dosage or maybe you can get off the pills as well అని చెప్తారు. ఎందుకు, ఎలా? ఫస్ట్లీ పిల్స్ ఏం చేస్తాయి? పిల్స్ గ్లాండ్ మీద డైరెక్ట్గా వర్క్ చేయవు. ఇందాక మాట్లాడుకున్నాము, ఒక సర్టన్ కెమిస్ట్రీ రిలీజ్ అవుతుంది ఈ గ్లాండ్ వల్ల. ఆ కెమిస్ట్రీని పెంచటానికి, తగ్గించటానికి మనకున్న పరిస్థితిని బట్టి, హైపోలో ఉన్నామా హైపర్ థైరాయిడ్లో ఉన్నామా అనే పరిస్థితిని బట్టి ఎవ్రీ మార్నింగ్ పిల్స్ వేస్తారు. అందుకే ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా దానికి పర్ఫెక్ట్గా అబ్జార్బ్ అవ్వాలి మనం పంపించే కెమిస్ట్రీ అంటే పొద్దున్నే ఎంటీ స్టమక్ మీద, ఇంకా బాడీ ఖాళీగా ఉన్నప్పుడు, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తీసుకోమని చెప్తారు. అందుకే ఏ ఇన్హిబిషన్ లేకుండా ఇమీడియట్లీ రైట్ అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్, రైట్ వే ఆఫ్ క్యాలిబ్రేషన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అయిపోతుంది మార్నింగ్ వన్స్ యూ స్టార్ట్ ది డే. సో అది గ్లాండ్ మీద ఫంక్షన్ చేయట్లేదు కదా. సో మనం చేయాల్సింది ఏంటి అంటే గ్లాండ్ని హీల్ చేసుకోవడం. సో టు స్టార్ట్ విత్
ఇమీడియట్ కరెక్షన్ దట్ వీ హ్యావ్ టు గో విత్ ఫర్ ద థైరాయిడ్ గ్లాండ్ హీలింగ్ ఏంటి అంటే లైఫ్ స్టైల్లో చేసుకోవాల్సిన కరెక్షన్. మనం ఎప్పుడు మాట్లాడుకునేదే స్లీప్ నంబర్ 1 అండ్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు ద సన్ నంబర్ 2, రైట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై అంటే బ్రీతింగ్ నంబర్ 3. సో ఇదంతా స్లీప్, వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ బ్రీతింగ్ ఆల్ త్రూ ద డే. సో ఎవ్రీడే చేసే ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రక్చర్డ్గా మనం చేసే యోగాలు అవన్నీ అగైన్ దే కమ్ అండర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎవ్రీడే చేసే రెగ్యులర్గా ఫండమెంటల్గా మనం మూవ్ అయ్యే విధానం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎప్పుడు మాట్లాడుకునేదే మనం అది ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకోవాలి. అండ్ వైల్ యూ స్లీప్ ఎన్ష్యూర్ దట్ యూ డు నాట్ హ్యావ్ యువర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఆల్ ఆఫ్ దోస్ అరౌండ్ యూ. అండ్ లైట్ కూడా, బికాస్ షట్ ఐ ఉండాలి బాడీకి. అండ్ బ్రెయిన్ రైట్ అమౌంట్లో రైట్ వేలో థైరాయిడ్ గ్లాండ్ని క్యాలిబ్రేట్ చేయాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది డార్క్నెస్ టు యువర్ ఐ. సో లైట్ వేసుకుని లాస్ట్ మినిట్ దాకా మనం ఫోన్ చూసుకుంటూ ఆర్ నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ వాట్ ఎవర్ ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటూ మనం ఎలక్ట్రానిక్స్ మీద కూర్చుని ఉంటే ఆ షట్ ఐ అనే సిచ్యువేషన్ రావటానికి బ్రెయిన్కి కూడా it takes a lot of time. The reason why you are unable to sleep immediately post you put your phone aside. So ఒక 30 minutes ముందు నుంచే మీరు ఫోన్ కానీ లైట్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ పక్కకు పెట్టేస్తే యూ విల్ బీ ఏబుల్ టు స్లీప్ వెల్. అండ్ చాలా అండర్ రేటెడ్ విషయం ఇది, బట్ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్కి ఆర్ అదర్ గ్లాండ్స్ రైట్ వేలో ఫంక్షన్ చేయడానికి మంచిగా అంటే మంచిగా మీరు ఉపయోగపడే రెమెడీ ఇది. అండ్ దెన్ వేకింగ్ అప్ మాట్లాడుకున్నాం, బ్రీతింగ్ మాట్లాడుకున్నాం. సెకండ్లీ ఇట్ ఈస్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్ అండ్ ద వే యూ ఈట్ ఇట్. చాలామంది మేము ఈ ప్రోగ్రామ్స్లో మనం చేసే ఆన్లైన్ ప్రోగ్రాంలో చాలామంది చెప్తారు థైరాయిడ్ బ్యాలెన్స్ జస్ట్ లైక్ దట్ రీఇన్స్టేట్ అయిపోయిందండి, 8 years నుంచి పిల్స్ వాడుతున్నాం, 10 years నుంచి పిల్స్ వాడుతున్నాం, ఎప్పుడు లేనిది 125 నుంచి మేము 75 mcgకి వచ్చేసాం థైరోనామ్. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు, నువ్వు రైస్ తిన్నావా, ఇవి తిన్నావా, అవి తిన్నావా, పెద్దగా హెవీగా వర్కౌట్ చేయకుండా అంతంత ఫుడ్ తిని నువ్వు ఎలా థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్లోకి తెచ్చుకున్నావు, కంటిన్యూ డూయింగ్ వాట్ యు హ్యావ్ స్టార్టెడ్ టు డూ, బాగా పనిచేస్తుంది ఒంటి మీద అని చెప్పి. దెర్ ఈజ్ నో గ్రీక్ అండ్ లాటిన్ హియర్ అండి. సింపుల్ థింగ్స్ ఇందాక నేను చెప్పిన లైఫ్ స్టైల్లో చేసుకునే ఆ 3 చేంజెస్, దాంతోపాటు సెకండ్లీ ఫుడ్లో తీసుకునే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ అండి. ఏంటంటే చల్లటి నీళ్ళు తాగకపోవడం చాలా ఇంపార్టెంట్ ఫర్ థైరాయిడ్ గ్లాండ్, టు హీల్ ద థైరాయిడ్ గ్లాండ్. అండ్ దీంతోపాటు రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ కావాలి కాబట్టి ఎలాగోలా నాన్ వెజిటేరియన్ ఫుడ్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం. ఈ 3 థింగ్స్ మనం అవాయిడ్ చేసేస్తే రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ కోల్డ్ వాటర్ తాగడం, బాగా చల్లటి నీళ్ళు తాగటం. మూడవది టు స్టార్ట్ విత్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్టాప్ టేకింగ్ యువర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ వీటితో పాటుగా లెంటిల్స్ అండ్ మన పప్పు ధాన్యాలు అండ్ రెగ్యులర్గా తీసుకునే వెజిటబుల్స్ ఇవి తీసుకోవటం. అండ్ తర్వాత పాలు ఉత్పత్తులు, పెరుగు, నెయ్యి, అలాగే వెన్న అండ్ బనానాస్ మంచి పొటాషియం కాంటెంట్ కోసం. అలాగే క్యారెట్స్ చాలా ఇంపార్టెంట్. దాని ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఎందుకంటే అదొక అపోహ ఉంది, రూట్ వెజిటబుల్స్ ఏమీ తినకూడదు, అందులో క్యారెట్ కూడా ఇంక్లూడ్ అవుతుందని. సో దాని గురించి లేటర్ ఇన్ దిస్ వీడియో మనం మాట్లాడుకుందాం. సో ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాల్సినవి. అలాగే కొబ్బరి, బాదం ఇదొక బ్యూటిఫుల్ కాంబినేషన్. ఎందుకంటే కొబ్బరిలో చాలా ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది మ్యాంగనీస్. 75% ఆఫ్ అవర్ బాడీస్ డైలీ ఇంటేక్, మనకు కావాల్సిన ఇంటేక్లో, రోజుకి కావాల్సిన ఇంటేక్లో 75% మనం ఒక బౌల్ ఆఫ్ కోకోనట్ చంక్స్ తింటే వచ్చేస్తుంది మ్యాంగనీస్. అండ్ ఆ మ్యాంగనీస్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ బోన్ హెల్త్. మన కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని అండ్ కొలెస్ట్రాల్ని బేసిక్గా ఈ మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ థైరాయిడ్ హార్మోన్ తేడా వచ్చినప్పుడు మనకు వచ్చే మేజర్ కన్సర్న్ ఈజ్ మెటబలైజింగ్ ద ఫుడ్ దట్ యూ టేక్. సో అలాగే కాపర్ అండ్ ఐరన్, మంచి సోర్స్ ఆఫ్ కాపర్ అండ్ ఐరన్. అలాగే సెలీనియం కూడా ఉంటుంది కొబ్బరిలో.
సో రైట్ టైంలో రైట్ అమౌంట్స్లో మేము కరెక్ట్గా మా డైట్లో కరెక్ట్గా పొజిషన్ చేయటం వల్ల కూడా అండ్ రైట్ వేలో తీసుకోవటం నేర్పటం వల్ల కూడా ఆ 12 వారాల ప్రోగ్రాంలో చాలామంది మంచి రిజల్ట్స్ విత్ థైరాయిడ్ చూశారు. కొబ్బరిలో ఉండే ఇంకో ముఖ్యమైన ట్రైగ్లిజరైడ్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్, ఇది లారిక్ యాసిడ్ అని చెప్పి. సో దీని యూనిక్ మీడియం చైన్ ఫార్మేషన్ వల్ల ఈ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. సో నాట్ ఆల్ ద ట్రైగ్లిజరైడ్స్ ఆర్ బ్యాడ్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయట దీనికి. సో ఇది కూడా ఇట్ ఈస్ హైలీ బెనిఫిషియల్ ఫర్ థైరాయిడ్ అండి. తర్వాత రాక్ సాల్ట్ వాడటం ఇంపార్టెంట్ అండి. అంటే రాక్ సాల్ట్లో ఐరన్ ఉండదు కదా. మనం తీసుకునే రెగ్యులర్ అయోడైజ్డ్ సాల్ట్స్లో పొటాషియం అయోడేట్ అనే ఒక కెమికల్ ఉంటుంది. సో ఈ పొటాషియం అయోడేట్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఫర్టిలిటీ కన్సర్న్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే బాడీ అబ్జార్బ్ చేసుకోదు ఈ కాంబినేషన్లో ఈ కెమిస్ట్రీని. సో మీరు యూ కెన్ చెక్ యువర్ అయోడైజ్ సాల్ట్. సింథటిక్గా సాల్ట్స్లో, రెగ్యులర్ సాల్ట్లో సింథటిక్గా అయోడిన్ని కలపడం వల్ల బాడీకి అయోడిన్ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోకపోగా, దిస్ ఈజ్ అ రీసెంట్ రీసెర్చ్ బై అ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫ్రమ్ ద వెస్ట్. అండ్ అన్ఫార్చునేట్లీ మనకి విజ్డమ్, బోల్డ్ అంత ఇండియన్ విజ్డమ్ ఏదైతే ఉందో, ఇంత రీసెర్చ్ ఓరియంటెడ్గా, ఇట్స్ నాట్ అ మల్టీ $1 trillion రీసెర్చ్ ఆర్ అ స్టడీ ఆర్ అ పేపర్, బట్ మనకి అనాదిగా వస్తూ ద వే దే హ్యావ్ లివ్డ్ లాంగర్ అండ్ స్ట్రాంగర్, దాన్ని బట్టి టైమ్ టెస్టెడ్ విజ్డమ్ లాగా మనం దాన్ని తీసుకోవాల్సింది తప్ప, అండ్ అది మనం యాక్సెప్ట్ చేయలేకపోవడం అనేది రియలీ అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద అయోడైజ్డ్ సాల్ట్స్ అనేవి దే ఆర్ one of the biggest gimmicks that the industry has played on us, that the food industry has played on us. అయోడిన్ని సింథటిక్గా సాల్ట్లో కలపడం వల్ల మన బాడీ ఆ అయోడిన్ అబ్జార్బ్ చేసుకోదు. న్యాచురల్గా దొరికే అయోడిన్ సప్లిమెంట్స్ ఏంటి అంటే క్యారెట్స్, కానీ క్యారెట్స్ తర్వాత మనం తీసుకునే లెంటిల్స్ అండ్ రైట్ వెజిటబుల్స్, వీటిల్లో మనకు మంచి అయోడిన్ దొరుకుతుంది. కానీ అగైన్ క్యారెట్ ఈజ్ అ రూట్ వెజిటబుల్, అది తీసుకోవద్దు అంటారు. సో మేము ఆన్లైన్ ప్రోగ్రాంలో కూడా వీ హ్యావ్ యాడెడ్ క్యారెట్ టు ద గర్ల్స్. క్యారెట్ అండ్ క్యారెట్ డిటాక్స్లో క్యారెట్స్ యాడ్ చేసాము. అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. కానీ వెన్ దెర్ ఆర్ గర్ల్స్ ఫ్రమ్ ద సేమ్ ప్రోగ్రామ్ హూ ఇన్సిస్ట్ ఆన్, అరే మా డాక్టర్ ఇలా చెప్పారు అని చెప్తే మేమేం చెప్తామంటే ఒక 2 days తీసుకోండి వారానికి అని చెప్తాం. బికాస్ జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ దే డు నాట్ స్టాప్ ట్రస్టింగ్ దేర్ డాక్టర్. ఎందుకంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద మెడికల్ ప్రొఫెషనల్స్, మేము ఏం మాట్లాడినా మా వొకాబులరీ విల్ బీ లిమిటెడ్ టు లైఫ్ స్టైల్, డయట్ అండ్ ఫిట్నెస్. బియాండ్ దట్ మాకు వీఆర్ నాట్ క్వాలిఫైడ్ టు టాక్. నౌ వెన్ యూ గో టు యువర్ డాక్టర్ అండ్ ద డాక్టర్ ఈస్ గివింగ్ యూ ది అడ్వైస్, ఎక్కడో మోడర్న్ సైన్స్కి కంపాటబుల్గా దే గివ్ యూ ది అడ్వైస్ కదా. బట్ ఇలాంటి విషయాలు ఆల్ రూట్ వెజిటబుల్స్ని ఒక తాటికి కట్టేయటం వల్ల, క్యారెట్ కూడా ఆ రూట్ వెజిటబుల్లోనే వస్తుంది కాబట్టి doctors or the medical professionals ask you, modern science rather, asks you to avoid carrot. But in Ayurveda, for thyroid, carrot is one of the prescribed medicines andi. And కాకపోతే అది రూట్ వెజిటబులే కాబట్టి క్వాంటిటీస్ తగ్గించి తీసుకోమంటారు. అండ్ అది కాకుండా దాన్ని ఫైబ్రస్గా తీసుకోకుండా జ్యూస్ లాగా, కోల్డ్ ప్రెస్ జ్యూస్ లాగా ఆర్ వాటరీగా తీసుకోమంటారు. సో it absorbs iodine as well as it negates the effects of certain root vegetables that are played on the gland. But నన్ను అడిగితే ఆర్ ఇప్పుడు మన డైట్స్లో చాలామంది, hundreds of people, they have healed their thyroid imbalances, at least they got better with their thyroid symptomatic representations. కానీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు 175 mcg నుంచి 125కో 100కో 75 mcgకో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ the kind of results that you will be able to see if you do these dietary changes and శుభ్రంగా రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ వేసుకుంటే డెఫినెట్లీ you will be able to see the results. And iodine from iodized salts is not our recommendation. And so that's about some important changes that you should do with the foods. ఇప్పుడు అర్జెంటుగా గూగుల్ చేసేసి కంగారు పడిపోయి ఇంకా ఏం చేంజెస్ చేసుకోవాలి యూనో థైరాయిడ్ సెట్ చేసుకోవడానికి ఇలా ఆలోచించొద్దు. మేజర్గా చేసుకోవాల్సిన కరెక్షన్స్ ఇవి, అండర్ రేటెడ్ కరెక్షన్స్ ఇవన్నీ. ఇవి సెట్ చేసుకుంటే మ్యాక్సిమం
రిజల్ట్ మీరు చూస్తారు. అండ్ ఒక 6 weeks to 12 weeksలో, బికాస్ ఇట్ ఈస్ అ టైమ్ టెస్టెడ్ థింగ్ ఫర్ అస్. మా ఎక్స్పీరియన్స్లో చాలామంది థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ సెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి బేసిక్ కరెక్షన్స్ చేసుకుని మన ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ ద థర్డ్ అండ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ. అంటే అండ్ ద థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ. రోజు చేసుకోవాల్సిన యోగా అండ్ స్పెసిఫిక్గా ఎవ్రీ సింగిల్ డే మీరు స్పెండ్ చేయాల్సిన ప్రాణాయామ, ఓ 15-20 నిమిషాలు స్పెసిఫిక్గా దానికోసం కూర్చుని బ్రీతింగ్ మీద అనులోమ్ విలోమ్ ప్రాణాయామ, కపాలభాతి, భ్రమరి ప్రాణాయామ అండ్ బేసిక్ మెడిటేషన్, ఇవన్నీ చేయటం వల్ల యూ విల్ బీ ఏబుల్ టు సీ టెరిఫిక్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. అండ్ ఈ 20-25 minutes మీ మీద మీరు స్పెండ్ చేసుకున్నప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ లైక్ సిట్టింగ్ ఇన్ కామ్నెస్ అండ్ కొంచెం ఐసోలేటెడ్గా కూర్చోవటం, ఎక్కడో చోట కూర్చొని గబగబా అటు ఇటు పిచ్చి పిచ్చిగా సౌండ్స్ వస్తున్నా సరే యోగాలో కూర్చున్నాను కదా, ఏదో ఒకటి చేసేసాను కదా, అలా కాకుండా కొంచెం దానికోసం స్పెసిఫిక్గా ఒక ప్లేస్, ఒక టైము మీకంటూ మనం మాట్లాడుకునే అలోన్ టైము ఇచ్చుకుని చేసుకుంటే ఇట్ విల్ మేక్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. వారానికి 1 or 2 ఏదైనా ఒక కొంచెం స్వెట్ వచ్చే ఫిజికల్ యాక్టివిటీ, అంటే కార్డియో వర్కౌట్స్ కానీ, డాన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ దట్ యు లైక్, ఒక స్పోర్ట్ ఆడచ్చు, స్విమ్ చేయొచ్చు, ఇలాంటివి చేయటం వల్ల థైరాయిడ్ గ్లాండ్ క్యాలిబ్రేషన్ కూడా బెటర్ అవుతుంది. సో ట్రై డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ. నమస్తే.